ఎస్ఎల్బీసీ టనల్ పై కీలక రివ్యూ చేశారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్. ప్రాజెక్టు పనుల్లో కార్మికుల సేఫ్టీ ముఖ్యమని అన్నారు. ఇక టనల్ పైన స్టడీ రిపోర్టును మంత్రికి అందజేసింది ఎన్జీఆర్ఐ. కాళేశ్వరం బ్యారేజీల సాయిల్ టెస్టులకు కూడా సహకరించాలని కోరారు మంత్రి ఉత్తమ్. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో సిబ్బంది భద్రతే ముఖ్యమని చెప్పారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. టన్నెల్ కు సంబంధించి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సమగ్ర అధ్యయనం చేసింది. ఈ రిపోర్టును సంస్థ చీఫ్ సైంటిస్ట్ హెచ్విఎస్ సత్యనారాయణ మంత్రికి ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్జీఆర్ఐ పనితనాన్ని మంత్రి అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సాయిల్ టెస్టులకు సహకారం అందించాలని కోరారు. ఎస్ఎల్బీసీ టన్నెల్పై ఎన్జీఆర్ఐ ఇచ్చిన రిపోర్టును సమగ్రంగా విశ్లేషించాక చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి ఉత్తమ్. పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన పరికరాలు, యంత్ర సామాగ్రిని వీలైనంత త్వరగా తెప్పించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ఇప్పటి వరకు 151.50 మీటర్ల మేర టన్నెల్ తవ్వకం పూర్తయింది. ఎలక్ట్రిక్ లోడర్లు, హెవీ డంపర్లను తీసుకువచ్చారు. త్వరలో మిగతా యంత్రాలు వచ్చేస్తే నెలకు 200 మీటర్ల చొప్పున రెండు వైపులా తవ్వడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక టన్నెల్లో ఎక్కడైనా ప్రమాదం పొంచి ఉన్నా ఎవరికీ ఎలాంటి ముప్పు లేకుండా 4 పూలింగ్ మెథడ్లో టన్నెల్ బ్లాస్టింగ్ పనులను చేపడుతున్నట్లు వివరించారు. మ్యాగ్నెటోమీటర్తో భూమి పొరల్లోని సమస్యను తెలుసుకునేందుకు హెలిబోర్న్ సర్వే చేసింది. సిస్మిక్ ఇమేజింగ్, ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ టెక్నిక్స్ ఆధారంగా భూమి పరిస్థితులను గుర్తించింది. స్ట్రెస్ జోన్స్, సీవేజ్, టన్నెల్ రూఫ్ స్థిరత్వం వంటి వాటిని విశ్లేషించింది.